దా బ్రో మాట్లాడుకుందాం. నెత్తి కాళ్ళు పెట్టుకున్నా పక్కనాడు షర్ట్ కంటుతుంది. ఆల్ రైట్. మన కుటుంబరావు ఒక చిన్న డౌట్ అడిగాడు. నువ్వు రోజు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, రీల్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతిరోజు ఎందుకు చేస్తున్నావు? ఆగొచ్చు కదా, ఆగి చేయొచ్చు కదా, స్లోగా చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, బ్రో నాకంటూ నేను ఆల్రెడీ ఆ వర్క్ చేశాను కాబట్టి, ఆ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశాను కాబట్టి నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది, నాకంటూ నా సొంతంగా ఒక ప్లాన్ ఉంది, ఒక అప్రోచ్ ఉంది, ఒక ఫ్రేమ్ వర్క్ నా వరకు నేను డిజైన్ చేసుకున్నా. అలాగని నేను మీలాగా ఆర్ అందరిలాగే జస్ట్ రేపటి వీడియోకి ఈరోజు ఎడిటింగ్ చేసి చేయడం కాదు. ఐ కీప్ ఏ సెట్ ఆఫ్ స్టాక్ వీడియోస్కి కూడా, సో దట్ నాకు ఎక్కడ నేను అనుకున్న ప్లాన్ డీవియేట్ అవ్వకుండా. అలాగే మీరు కూడా ఫస్ట్ యూట్యూబ్ అనగానే ఒక వీడియో పెట్టేసి తర్వాత ఇంకో థాట్ గురించి ఏంటా అని ఆలోచించకండి. ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి. 3 మంత్స్కా, 6 మంత్స్కా, 9 మంత్స్కా, 1 ఇయర్కా ఒక ప్లానింగ్ అన్నది చేసుకోండి. ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకోండి. మీరు ఏదైతే అప్రోచ్ వెళ్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ మెనీ అప్రోచెస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నేను వెళ్ళే అప్రోచ్ ఒక నేమ్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దట్, బట్ యా, అలా ప్రతిదానికి ఒక అప్రోచ్ ఉంటుంది. సో మీకు ఏదైతే అప్రోచ్ బాగుంది అనిపిస్తున్నారో మీరు ఆ అప్రోచ్ చూసుకోండి. నా వరకు నేను ఏదైతే అప్రోచ్ ఇప్పుడు నేను చూస్ చేసుకున్నా, ఐ ఫీల్ మైట్ బి దిస్ వుడ్ వర్క్ ఫర్ మీ. మీకు అవుతుందా లేదా అని నాకు ఐడియా లేదు. సో డెఫినెట్లీ మీ కంటెంట్ బట్టి, నా కంటెంట్ బట్టి నాకు ఏదైతే బాగుంది అనిపించినో నేను వెళ్తున్నా. అందుకే నేను రోజు వీడియోలు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఫస్ట్ వెళ్ళి నువ్వు తలస్నానం చేయి, ఆయిల్ పెట్టుకుని మళ్ళీ వీడియోలోకి రాకు. బాయ్ బాయ్ బాయ్.